అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ ఒక్క మసాలా పౌడర్ వేసి చేపల పులుసు పెట్టారంటే గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా కుదురుతుంది. అన్నంకి బెస్ట్ కాంబినేషన్ అయిన చేపల పులుసు. ఒక్క ముద్దతోనే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ రెసిపీని చూసిన తర్వాత ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. మరైతే ప్రాసెస్ చూసేద్దాం. కేజీకి పైన ఉన్న చేపల్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ అంత పసుపు, 3 పెద్ద టేబుల్ స్పూన్ అంత కారం వేసి ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలి. మనం మిగిలిన ప్రాసెస్ చేసేలోపు చేప ముక్కలనేవి ఈవెన్‌గా ఉప్పు, కారాన్ని పట్టుకుంటాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా టిప్స్ అనేవి కూడా నేను ముందు షేర్ చేస్తాను. చింతపండు నానబెట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళతో మాత్రమే నానబెట్టండి. ఇప్పుడు ఫ్రై పాన్ పెట్టుకుని కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలు, అర టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 3 లవంగ మొగ్గలు, ఒక దాల్చిన చెక్క వేసి మంటని సిమ్‌లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి గుమగుమలాడుతున్నప్పుడు వీటిని తీసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఈలోగా నేను కొత్త ప్యాన్ తీసుకున్నాననమాట. స్టిక్కర్‌ని కొంచెం వేడి చేసి తీస్తున్నాను. ఇప్పుడు ప్యాన్‌లోకి 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతి గింజలు, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా చేయబాకండి. ఇలా కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని వేసుకొని, మంచి పింక్ కలర్‌లోకి మారిన తర్వాత 1:30 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీనిలోకి కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. ఇందాక చేప ముక్కల్లో వేసాం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఉప్పు, కారం ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకొని 2 సెకన్ల పాటు వేయించుకోవాలి. ఆయిల్‌లో కారం వేస్తే కూర కలర్ అనేది చాలా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు వేసిన తర్వాత చింతపండు చిక్కటి గుజ్జును వేసుకోవాలి. ఎప్పుడు చేపల కూర వండినా చింతపండులో ఎక్కువ నీరు పోసేస్తే పులుసు ఎక్కువైపోయి చేపలనేవి మిగల ఉడికిపోతాయి. ఇలా కొంచెం నీళ్లు పోసి చిక్కటి గుజ్జు వేసిన తర్వాత టేస్ట్‌ని ఒక్కసారి చూసిన తర్వాత నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని చేయండి. పర్ఫెక్ట్‌గా చేపల పులుసు కుదురుతుంది. చూసారు కదా! ఒక గ్లాస్ వరకు వాటర్‌ని పోసుకొని మూత పెట్టి 2 సెకన్లు మరిగించండి. ఇంతేనండి. నీరెక్కువ పోస్తే చేపల కూర ఖరాబ్ అయిపోతుందని మాత్రం గుర్తుంచుకోండి. పులుపు, ఉప్పు, కారం అనేది నూనె కూడా ఎక్కువనేది ఉండాలి చేపల కూర చేసినప్పుడు. ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని యాడ్ చేసేసుకొని గరిటె పెట్టకుండా ఈ విధంగా కడాయిని కుదుపుకుంటూ ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసేయండి. మనం ముందుగా వేయించుకున్నాం కదండీ! వాటిల్లోనికి వెల్లుల్లి రెబ్బలను వేసి గ్రైండ్ చేయండి. ముందు పౌడర్ చేసిన తర్వాత వెల్లుల్లి రేఖలను వేసి మరొక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కూర ఇలా దగ్గరకొచ్చేసి ఉడికిపోయిందనగా ఈ స్టేజ్‌లో గరం మసాలాను కూడా వేసుకొని మరొక 2 సెకన్ల పాటు మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ పులుసుకు పట్టుకుని మరింత టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్‌లో కొత్తిమీరని వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు ఎంత కావాలో పులుసు దానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి. కూర అనేది చాలా తొందరగా అంటే పొయ్యి మీదకెక్కిన తర్వాత తొందరగా అయిపోతుందండి. దాని ముందు ప్రాసెస్ అనేది ఎక్కువుంటుంది ఇలా అంతే. మన టేస్టీ చేపల పులుసయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది. వేడి మీద ఉన్నప్పుడు ఇంకో టేస్ట్ ఉంటుందనమాట. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నిజంగా రుచి మాత్రం అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే ఇంకేమీ అక్కర్లేదు. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.